ఓకే డియర్ చిల్డ్రన్, మనకు ఎంతవరకు నేర్చుకున్నాం మనము? ఇంతలో బస్సు ఆగింది. ఏమైంది? ఇంతలో ఎదురుగా ఉన్న పెద్ద భవంతిని చూపెడుతూ, ఇదే భవంతి, పెద్ద భవంతి ఎలా ఉంది? చాలా పెద్దగా లేదు? ఈ పెద్ద భవంతి, దీన్ని ఏమంటారు? దీన్ని సాలార్జంగ్ మ్యూజియం అన్నాడు సార్. అన్నాడు కాదు, అన్నాడు. నా దగ్గర మీద కన్ఫ్యూజ్ కావద్దు, మీరు ఇక్కడనే కన్ఫ్యూజ్ చేస్తారు బాగా. సార్ ఏమన్నాడు? అన్నాడు. ఇదే సాలార్జంగ్ మ్యూజియం, పెద్ద భవంతి గురించి ఇదే సాలార్జంగ్ మ్యూజియం అన్నాడు. అన్నాడు, అన్నాడు కాదు, అన్నాడు. ఎవరు అన్నాడు? సార్ అన్నాడు. వారు ఏమన్నాడు? అరే బాబు దిగండ్రా బాబు, వచ్చేసింది, ఇదే చూడండి ఈ సాలార్జంగ్ మ్యూజియం అన్నాడు. అందరం బస్సు దిగినాం. అందరం ఏం చేసినాం? ఇద్దరు సార్లు పోయి టికెట్లు తెచ్చారు. ఇద్దరు సార్లు పోయి టికెట్ ఉంటుంది కదా, మనం ఏదైనా పోవాలంటే టికెట్ ఉంటుందా? టికెట్లు తెచ్చారు. టికెట్లు చూడండి, ఏ వచనం? బహువచనమా ఏకవచనమా? టికెట్లు ఏకవచనమా బహువచనమా? టికెట్లు బహువచనం. అదే ఏకవచనం అంటే ఏమన్నా దీన్ని? టికెట్ అంటే ఒకటే, టికెట్లు బహువచనం. ఏకవచనం అంటే ఒకటే. చాక్ పీసు ఏకవచనం. చాక్ పీసులు పెద్ద లైన్లో నిలబడి మ్యూజియం లోపలికి పోయినాం. పెద్ద లైన్ మ్యూజియంలో పోవాలని ఎట్లా పోవాలి? లైన్లో. క్లాస్ రూమ్లో రావాలని ఎట్లా రావాలి? బయటికి వెళ్ళాలంటే లంచ్ వెళ్ళాలని ఎట్లా రావాలి? అక్కడ కూడా లైన్లో మ్యూజియం లోపలికి పోయినాము అంటున్నాడు ఈ అబ్బాయి. ఓకేనా? ఇది ఈ పారాగ్రాఫ్. మళ్ళొకసారి నేను చదువుతాను చూడండి. నేను రోజు డైరీ రాస్తా, కానీ ఈరోజు రాసింది చాలా ప్రత్యేకమైనది. నేను మళ్ళా చదువుకునేటందుకు ఉపయోగపడే పేజీలు ఇవి. నాకు బాగా నచ్చినాయి. ఎప్పటికీ మర్చిపోలేని ఆనందాన్ని ఇచ్చినాయి. ఆ పేజీలలో ఏం రాశానో అవి ఎందుకు అంత నచ్చాయో పాఠం చదవండి, మీకే తెలుస్తుంది. తేదీ 27 డిసెంబర్. 12 అంటే డిసెంబర్ అన్నమాట. ఫస్ట్ అంటే 1 అంటే జనవరి, తెలుసు కదా వరుస నెంబర్లు నెలలు. శనివారం, ఆ రోజు 27 డిసెంబర్ 2014 శనివారం. ఈరోజు మా బడి నుండి విహారయాత్రకు పోయినాం. పొద్దుగాలనే లేచి మంచిగా తయారై అమ్మ కట్టించిన టిఫిన్ డబ్బా తీసుకొని పోయేటప్పటికి బడి ముందర బస్సు ఉన్నది. టీచర్లు పిల్లలందరం ఎక్కినాం. బస్సు కదిలింది. మాట్లాడుకుంటా పాటలు పాడుకుంటా పోతుంటే టైమే తెలవలేదు. బస్సు హైదరాబాద్కు రాగానే కిటికీలకెళ్ళి బయటికి చూసినాం. పెద్ద పెద్ద బిల్డింగులు, దుకాణాలు, బస్సులు, కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్ళు అంతా కొత్తగా అనిపించింది. ఇంతలో బస్సు ఆగింది. ఎదురుగా ఉన్న పెద్ద భవంతిని చూపెడుతూ ఇదే
సాలార్జంగ్ మ్యూజియం అన్నాడు సార్. అందరం బస్సు దిగినాం. ఇద్దరు సార్లు పోయి టిక్కెట్లు తెచ్చారు. పెద్ద లైన్లో నిలబడి మ్యూజియం లోపలికి పోయినాం. ఇలా అర్థం కాని పదాలు ఏమైనా ఉన్నాయా మీకు? ఉన్నాయా? చెప్పండి, అర్థం కాని పదాలు ఏమున్నాయి? ఫస్ట్ లైన్ ఫస్ట్ లైన్ ఏముంది? విహారయాత్ర కదా. విహారయాత్ర విహారయాత్ర అంటే టూర్. విహారయాత్ర అంటే ఏంది? నేను రోజు డైరీ రాస్తా, కానీ ఈరోజు రాసింది చాలా ప్రత్యేకమైనది. ప్రత్యేక వాకు రావత్తు, తాకు ఏతో నిర్గము, కింద యావత్తు. ప్రత్యేకమైనది. చూడండి, ప్రత్యేకమైనది అనే పదంలో రెండు సంయుక్తాక్షరాలు ఉన్నాయి. ఫస్ట్ పాకు రావత్తు, సెకండ్ అక్షరం ఏంటి? తాకు ఏత్వం దీర్ఘము, కింద యావత్తు. ప్రత్యేకమైనది అంటే ప్రత్యేకమైనది అంటే స్పెషల్. ప్రత్యేకమైనది. నేను చదువుకునేదానికో ఉపయోగపడే పేజీలు ఇవి. నాకు బాగా నచ్చినవి. ఎప్పటికీ మర్చిపోలేని ఆనందాన్ని ఇచ్చినవి. ఆ పేజీలలో ఏం రాశానో అవి ఎందుకు అంత నచ్చాయో పాఠం చదవండి, మీకే తెలుస్తుంది. తేదీ 27 తెలుస్తుంది. తేదీ 27 డిసెంబర్ 12, 2014 శనివారం. ఈరోజు మా బడి నుండి విహారయాత్రకు పోయినాం. పొద్దుగాలనే రెండు కలిపి ఒకటే చదవాలి. పొద్దుగాలనే లేచి మంచిగా తయారై అమ్మ కట్టించిన గుర్తుంచుకోండి, కట్టించిన ఎప్పుడంటే సున్నా ఉంటాయి. అదే ఒత్తుంటే కట్టించిన. చూడండి, రెండు దిత్వాక్షరాలే. టీకి టావత్తు, చీకి చావత్తు. కట్టించిన. టిఫిన్ డబ్బా తీసుకొని పోయేటప్పటికి బడి ముందర బస్సు ఉన్నది. టీచర్లు పిల్లలందరూ
పిల్లలందరం ఎక్కినాం బస్సు కదిలింది మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటా పోతుంటే టైమే తెలియలేదు బస్సు హైదరాబాద్కు రాగానే కిటికీలకెళ్ళి బయటికి చూసినాం పెద్ద పెద్ద బిల్డింగ్లు దుకాణాలు బస్సులు కార్లు ఆటోలు మోటార్ సైకిళ్ళు అంత కొత్తగా అనిపించింది ఇంతలో బస్సు ఆగింది ఎదురుగా అరే మీరు గుర్తుంచుకోండి చేసే తప్పని చెప్పన్నా తలకట్టు ఉన్నప్పుడు ఎక్కువ దీర్ఘం తీయద్దు దీర్ఘం ఉన్నప్పుడు అమూల్యాన్ని చూస్తున్నావు తెల్లన్నా దూరం కూర్చారు ఎప్పుడైనా తలకట్టు ఉన్నప్పుడు దీర్ఘం చేయదు దీర్ఘం ఉన్నప్పుడే దీర్ఘం చేయదు అర్థమైందా ఎదురుగా ఉన్నా పెద్ద భవంతిని చూపెడుతూ ఇదే సలార్జంగ్ మ్యూజియం అన్నాడు సార్ అందరం బస్సు దిగినాం ఇద్దరు పోయి టికెట్లు తెచ్చారు పెద్ద లైన్లా నిలబడి మ్యూజియం లోపలికి పోయినాం వెరీ గుడ్ బేటా కానీ చిన్న తప్పులు చేస్తున్నా తొందరపడదు ఏమని చెప్పిండు ఏమన్నా అనగనగరాగమతిశయిండు ఏ పనైనా ఎలా వస్తుందంట మనకు అనగా రాగం మంచిగా తినగా వేమంటే వేపా కూడా తీయగా సాధన ఉన్న పనులు ఏదైనా సాధన అంటే ప్రాక్టీస్ చేస్తే కూడా డైలీ ప్రాక్టీస్ చేయాలి గుడ్ క్లాప్ కొట్టండి తొందరపడద్దు స్పష్టంగా ఆ అక్షరాన్ని గుర్తించుకుంటూ చదవాలి బట్టి చదవద్దు అక్షరాన్ని గుర్తించాలి ప్రత్యేకమైనది అరే వినండి ఏదైనా రానప్పుడు మీరు కన్ఫ్యూజ్ కావద్దు దాన్ని చూడాలి ఏముంది ఇక్కడ పాపు రావద్దు తే కింద యావద్దు ప్రత్యేకమైనది
ఇవన్నీ ఎంతసేపట్లో అయిపోవాలి? వితిన్ సెకండ్స్ లా. మన కంప్యూటర్ ఇట్లా కొట్టంగా ఎట్లా వస్తారా కటకటకటక మనం కూడా ఎట్లా ఉండాలి మన బ్రెయిన్ కూడా. మర్చిపోలేని ఆనందాన్ని ఇచ్చినాయి. ఆ పేజీలలో ఏం రాశాను అవి ఎందుకు అంత నచ్చాయో పాఠం చదవండి మీకే తెలుస్తది. తేదీ 27 డిసెంబర్ 2014 శనివారం ఈరోజు మా బడి నుండి విహారయాత్రకు పోయినాం. పొద్దుగాలనే లేచి మంచిగా తయారై అమ్మ కట్టించిన టిఫిన్ డబ్బా తీసుకొని పోయేటప్పటికి బడి ముందర బస్సు ఉన్నది. టీచర్లు పిల్లలందరం ఎక్కినాం. బస్సు కదిలింది. పాఠాలు చూడు. అరే కన్ఫ్యూజ్ కావు. అక్కడ పాఠాలు అనడానికి తాకు దీర్ఘం ఉందా? పాటలు ఆడుకుంటా పోతుంటే టైమే తెలవలేదు. బస్సు హైదరాబాద్కు రాగానే కిటికీలకెళ్ళి బయటికి చూసినాం. పెద్ద పెద్ద బిల్డింగ్లు, దుకాణాలు, బస్సులు, కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్ళు అంతా కొత్తగా అనిపించింది. ఇంతలో బస్సు ఆగింది. ఎదురుగా ఉన్న పెద్ద భవంతిని చూపెడుతూ ఇదే సాలార్జంగ్ మ్యూజియం అన్నాడు సార్. అన్నాడు. అదే కన్ఫ్యూజ్ కావు. అందరం బస్సు దిగినాం. ఇద్దరు సార్లు పోయి టికెట్లు తెచ్చారు. పోయియా. అరే గుర్తుంచుకో. టికెట్లు తెచ్చారు. పెద్ద లైనులా నిలబడి మ్యూజియం లోపలికి పోయినాం. ప్రత్యేకమైనది. చదువు ఏం లేదురా, చూడండి విడదీసి చదవండి. చదువు కొనేటందుకు ఇవి ఆ పేజీలో
పేజీలలో ఏం రాశానో అవి ఎందుకు అంత నచ్చినాయో ఏడుందమ్మా నచ్చినాయో నచ్చాయో నచ్చాయో పాఠం చదవండి మీకే తెలుస్తది తేదీ 27 డిసెంబర్ 2014 శనివారం ఈరోజు మా బడి నుండి విహారయాత్రకు పొద్దుగాలనే లేచి మంచిగా తయారై అమ్మ కట్టించిన కట్టించిన అంటే సున్నా ఉంటే కట్టించిన వస్తుంది వస్తుంది కదా కట్టించిన మళ్ళీ కట్టించిన ఆ. టిఫిన్ డబ్బా తీసుకొని పోయేటప్పటికి పోయే అంటే పోతులేదా ఉందా లేదు పోయేటప్పటికి కింద యావత్తు లేదా పోయేటప్పటికి బడి ముందర బస్సు ఉన్నది టీచర్లు పిల్లలందరం ఎక్కినాం బస్సు అందరూ ఏమేమి చూడండి లైన్ కింద మాట్లాడుకుంటా పాడుకుంటా పోతుంటే టైమే తెలియలేదు బస్సు హైదరాబాద్కు రాగానే కిటికీలకెళ్ళి బయటికి చూసినాం పెద్ద బిల్డింగ్లు దుకాణాలు బస్సులు కార్లు ఆటోలు మోటార్ సైకిళ్ళు అంతా కొత్తగా చూడు మళ్ళా తప్పు అంటే ఏంది గుర్తుపడతలేవు అనిపించింది అంటే వస్తుండాలి అనిపించింది సున్నా ఉంటే పిన్ వస్తుంది అనిపించింది ఇంతలో బస్సు ఆగింది ఎదురుగా అనుకుంటున్నావు కాకి మీద ఎదురుగా పెద్ద భవంతిని రెండో బాల్ భవంతిని చూపెడుతూ ఇదే సాలార్జంగ్ మ్యూజియం అన్నాడు అన్నాడు నా దీర్ఘం మీద పడలేదు మళ్ళా there is no దీర్ఘం టు నానా is there any దీర్ఘం టు నా no there is only తలకట్టు సో అన్నాడు మళ్ళీ ఇద్దరు అనొద్దు ఇద్దరు మీరు దీర్ఘం అవసరం లేదని దీర్ఘం పెడతారు దీర్ఘం అవసరం ఉందని దీర్ఘం పెట్టరు అదే కన్ఫ్యూజింగ్ టికెట్లు తెచ్చారు పెద్ద లైనులా నిలబడి మ్యూజియం లోపలికి పోయినాం ప్రత్యేకమైనది నేను
వచ్చినాయి ఎప్పటికీ మర్చిపోలేను ఆనందాన్ని ఇచ్చినాయి ఆ పేజీలలో ఏం రాశానో అవి ఎందుకు అంత నచ్చినాయో పాఠం చదవండి మీకే తెలుస్తుంది తేదీ 27 డిసెంబర్ 2014 శనివారం ఈరోజు మా బడి నుండి విహారయాత్రకు పోయినాం అవంతిక పొద్దుగాలనే లేచి మంచిగా తయారై అమ్మ కట్టించిన చూడండి సున్నాకు ఒత్తుకు తేడా ఉంటది సున్నా వస్తుంది అనుకో కట్టించిన అంటాం సున్నా లేకుంటే ఒత్తు వస్తే కట్టించిన టిఫిన్ డబ్బా తీసుకొని పోయేటప్పటికి కాదు పోయేటప్పటికి బడి ముందర బస్సు ఉన్నది టీచర్లు పిల్లలందరం ఎక్కినాం బస్సు కదిలింది మాట్లాడుకుంటా పాటలు పాడుకుంటా పోతుంటే టైమే తెలియలేదు బస్సు హైదరాబాద్కు రాగానే కిటికీలకెళ్ళి బయటకి చూసినాం పెద్ద బిల్డింగ్లు దుకాణాలు బస్సులు కార్లు ఆటోలు మోటార్ సైకిళ్ళు అంతా కొత్తగా అనిపించింది ఇంతలో బస్సు ఆగింది ఎదురుగా ఉన్న పెద్ద భవంతిని చూపెట్టుతూ ఇదే సాలార్జంగ్ మ్యూజియం అన్నాడు సార్ అందరం బస్సు దిగినాం ఇద్దరు సార్లు పోయి టికెట్లు తెచ్చారు పెద్ద లైన్లలా నిలబడి మ్యూజియం లోపలికి పోయినాం లైన్లలో కాదు లైన్లా అక్షరాన్ని గుర్తుపట్టడం రావాలిరా అది చాలా ఇంపార్టెంట్ నేను రోజు డైరీ రాస్తా కానీ ఈరోజు రాసింది చాలా ప్రత్యేకమైనది నేను మళ్ళా
ఉంటేనే ఇవి అనాలి. ఇవి ఇవి నాకు బాగా నచ్చినయి. ఎప్పటికీ మర్చిపోలేని ఆనందాన్ని ఇచ్చినయి. ఆ పేజీల్లో ఏం రాశానో అవి ఎందుకు అంత నచ్చినాయో ఏడుందమ్మా నాయుడు ఇక్కడ నచ్చాయో పాఠం చదవండి మీకే తెలుస్తుంది. తేదీ 27 డిసెంబర్ 2014 శనివారం. ఈరోజు మా బడి నుండి విహారయాత్రకు పోయినాం. పొద్దుగాలనే లేచి మంచిగా తయారై అమ్మ కట్టించిన టిఫిన్ డబ్బా తీసుకొని పోయేటప్పటికి బడి ముందర బస్సు ఉన్నది. టీచర్లు పిల్లలందరం ఎక్కినాం. బస్సు కల్లింది. మాట్లాడుకుంటా పాటలు పాడుకుంటా పోతుంటే టైమే తెలవలేదు. బస్సు హైదరాబాద్కు రాగానే కిటికీలకెళ్ళి బయటికి చూసినాం. పెద్ద పెద్ద బిల్డింగ్లు, దుకాణాలు, బస్సులు, కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్ళు అంతా కొత్తగా అనిపించింది. ఇంతలో బస్సు ఆగింది. ఎదురుగా ఉన్న పెద్ద భవంతిని చూపెడుతూ ఇదే సాలార్జంగ్ మ్యూజియం అన్నాడు. సార్ అందరం బస్సు దిగినాం. ఇద్దరు సార్లు పోయి టికెట్లు తెచ్చారు. పెద్ద లైనుగా నిలబడి మ్యూజియం లోపలికి పోయినాం. చూడండి, అందరూ ప్రాక్టీస్ చేయండి. చిన్న తప్పులు చేస్తున్నారు, జాగ్రత్త గుర్తుపట్టి అందరూ చదవండి. ఓకే, ఇప్పుడు మనం ఓపెన్ యువర్ వర్క్ బుక్స్ ఎట్ పేజీ నెంబర్ 56. పేజీ నెంబర్ 56 ఏమి ఇచ్చింది? ఫస్ట్ బిట్ ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. ధారాళంగా చదవడం అంటే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా, ఆగకుండా, స్పష్టంగా, చక్కగా చదవాలి. కింది ఖాళీలను సరైన పదాలతో పూరించండి. పూరించండి అంటే ఏంటి? నింపండి అన్నమాట. సరైన అందులో ఇచ్చిన కొన్ని వాటికి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఏమి ఇచ్చింది? ఇక్కడ ఏమి ఇచ్చిండు? నెమలి, మేక, కుందేలు, ఒంటె, మేఘన ఇవి ఇచ్చిండు. ఓకేనా? ఫస్ట్ది గ్యాస్ గబగబా ఉడుకుతుంది.
అందంగా ఉంటుంది. ఈక అందంగా ఉంటుంది. ఏమంటే ఈక అందంగా ఉంటుంది. డాష్ ను ఎడారి ఓడ అంటారు. ఒంటెను ఎడారి ఓడ అంటారు. ఓకే, నా పేరు డాష్ మేఘన. మన పేరు ఏం పేరట? మేఘన. మేఘన. ఇక్కడ ఏమి ఇచ్చిండు? కింది పట్టిక నుండి పదాలను వెతికి రాయండి. చూడండి, పట్టిక ఇచ్చిన కదా ఇక్కడ. పట్టిక ఏమి ఇచ్చింది ఇక్కడ? పట్టిక. ఈ పట్టిక కనిపిస్తుందా మీకు? పట్టిక. ఈ పట్టిక చూడండి ఇక్కడ 10 డాష్లు ఇచ్చిండు. ఎన్ని డాష్లు ఇచ్చిండు? ఇది చూసుకుంటే 10 డాష్ నింపాలి. ఫస్ట్ చెప్పండి, ఎవరు చెప్తారు? లేదు చెప్పండి. చెప్పు చెప్పు. ఒంటె రాయండి. ఫస్ట్ ఒంటె రాయండి. నెక్స్ట్ సెకండ్ బెండకాయ. థర్డ్ వన్ ఏంది? దేవుడు. వెరీ గుడ్. ఫస్ట్ ఏంది? సెకండ్ బెండకాయ. థర్డ్ కుందేలు. ఫోర్త్ దేవుడు. ఫిఫ్త్ హారిజెంటల్ మెంతి కూర. మూడో అడ్డమైన మెంతి కూర. మూడో అడ్డమైన లేదా? థర్డ్ లైన్ 1 2 3 థర్డ్ హారిజెంటల్ మెంతి కూర. ఇంకేముంది? ఫస్ట్ నిలువులో, ఫస్ట్ వర్టికల్ లైన్ ఏమొస్తుంది? మెంతులు. మెంతులు రాదా? మెంతులు వస్తుంది. ఏమొస్తుంది? మెంతులు కూడా వస్తుంది. ఇంకేం రాయొచ్చు? రాయొచ్చురా. మేడారం రాయొచ్చు. మేడారం సెకండ్ వర్టికల్. మేడారం జాతర కదా? మేడారం కూర ఆల్రెడీ రాసిన. నెక్స్ట్ ఏంటి? ఆలోచించి సొంతంగా రాయడం. ఆలోచించి ఎలా రాయాలి మీరు? ఆలోచించి సొంతంగా రాయాలి. కనిపించిందా? ఎన్ని వచ్చినాయమ్మా? ఓకే, చూడండి ఇక్కడ గుణిత అక్షరాలతో ఏర్పడే పదాలు రాయాలి. దేనితోటి? ఏత్వము ఏత్వం దీర్ఘం. ఏత్వము ఏత్వం దీర్ఘంతో వచ్చే పదాలు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చిండు చూడండి. ఏమి ఇచ్చిండు? బెరడు అని ఇచ్చిండు. బెరడులో ఏత్వంతో స్టార్ట్ అయింది కదా? వెరీ గుడ్. అట్లా ఏంటంటే ఏం రాయించుకున్నాము? ఫస్ట్ ఏంది? నెక్స్ట్ సెకండ్ ఏంది? ఇంకేం రాయొచ్చు? ఏత్వంతో దీర్ఘంతో వీళ్ళు ఇచ్చి వెనక చూసుకొని రాసుకోవచ్చు మనం. ఏత్వం దీర్ఘం నేను అన్నది కదా. ఇంకా ఎత్తుతో రిపోర్ట్ వచ్చేది తేలు. ఇంకా ఎత్తుతో వచ్చేది ఏముంది? మెంతి కూర.
ఏతం దీర్ఘం మేడారం ఏంది మేడారం ఇంకా ఇవన్నీ మొత్తం 12 రావాలి అరే ఇక్కడ ఇగో ఈ ఫస్ట్ రెండు ఉన్నాయి 6 ఉన్నాయా ఇలా ఏతం తోటి వచ్చేట్టు రాయాలి సెకండ్ రెండు ఏతం దీర్ఘం తోటి వచ్చేట్టు రాయాలి ఫస్ట్ వేడుకలు ఇచ్చిన ఎగ్జాంపుల్ వీటిలో మొత్తం ఏతం దీర్ఘం రాయాలి వీటిలో వేడుక ఉంది కదా ఇలా ఏతం దీర్ఘం రావాలి ఇలా ఏతం తోటి వచ్చేట్టు రావాలి ఏతం దానిలో టెంకాయ కూడా రాయొచ్చు టెంకాయ ఏతంలో ఏం రాయొచ్చు చూడండి ఇగో ఇది ఎత్తంలో రాయొచ్చు ఇంకేం రాయొచ్చు ఇది కూడా ఎత్తంలే ఇది ఎత్తంలో అర్థమైందా ఇది కూడా ఎత్తంలో అర్థమైందా ఇంకా ఎత్తం దీర్ఘంలేమో ఇది ఇది ఓకే మేఘం అర్థమైందా ఏత్వంతో స్టార్ట్ అయ్యే పదాలు ఏత్వం దీర్ఘంతో స్టార్ట్ అయ్యే పదాలు అర్థమైందా అందరికి ఓకే డియర్ చిల్డ్రన్ ఈరోజు పాఠం మనము సాలార్జంగ్ మ్యూజియంలో ఫస్ట్ డే ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది ఫస్ట్ రెండు పారాగ్రాఫ్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఐ విల్ క్లియర్ యువర్ డౌట్స్ అయిపోలేదా మీకు అయిపోలేదా 6 పదాలు రాలే ఇది ఒకటి 2 3 వస్తుంది 4 5 6 వచ్చేసినాయి కదా క్షేత్రమా వస్తుంది క్షేత్రం ఎనీ డౌట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫస్ట్ 2 paragraphs ఓకే డియర్ చిల్డ్రన్ థ్యాంక్ యూ